కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీ వివాదంలో అరెస్టైన దళిత నాయకుడు మాజీ ఎంపీపీ మదం సాయిల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ రెడ్డి కూర్చోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో స్పందించారు. అంబేద్కర్ జయంతి రోజునే దళితులపై కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందని మండిపడ్డారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని దళితుడిని ఈడ్చుకెళ్లడం ఎక్కడి న్యాయం అంటూ రాహుల్ గాంధీని కోట్ చేస్తూ పోస్టు పెట్టారు. మొహబ్బత్ కి దుకాన్లో మరో రోజు అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలోని ఎన్ని పేజీలను రేవంత్ రెడ్డి తొంగలో తొక్కారని మండిపడ్డారు. అటు ఎమ్మెల్సీ కవిత కూడా ఈ ఘటనపై స్పందించారు. రాహుల్ గాంధీ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అని ఎక్స్లో ప్రశ్నించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన 4 దళితుల జాడ ఎక్కడా, వారిని ఎక్కడ నిర్బంధించారని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా, ఆటవిక రాజ్యమా అని నిలదీశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్ మన ప్రతినిధి సాయిల్ అందిస్తారు. సాయిలు, గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఈ రోజు ఏదైతే కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో ఏదైతే అంబేద్కర్ జయంతి సందర్భంగా అక్కడ దళితులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అది వివాదానికి తెరలేపింది. ప్రధానంగా అక్కడ దళిత నాయకులు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడము, దాన్ని ఏదైతే సిఐ రవీంద్ర నాయకు తర్వాత అక్కడ ఉన్న పోలీసు బృందము దాన్ని తీసేయాలని ఆ దళిత నాయకులకు అక్కడ చెప్పడము, తర్వాత వాళ్ళు పట్టించుకోకుండా ఆ ఫ్లెక్సీని తొలగించకపోవడము, ఇవన్నీ కొద్దిగా అటు పోలీసులకు ఇటు దళిత నాయకుల మధ్య కొద్దిగా ఘర్షణ వాతావరణానికి దారితీసింది. అక్కడ ఉన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ ముదాం సాయిలు జోక్యం చేసుకుని ఆ దళిత నాయకుల పక్షాన వారితో అండగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లెక్సీని తీసే వీలే లేదు, మేము ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం, అసలు మీకు ఎవరు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసేయమని మీరు ఒత్తిడి చేస్తున్నట్టున్నారని చెప్పేసి సిఐ మీద ఆయన విరుచుకుపడడం, అక్కడ ఆయన ఘర్షణ వాతావరణం సృష్టించడం అనేది మొదటగా ముదాం సాయిల్ నుంచే ఈ వివాదం జరిగిందనేది అక్కడ సుస్పష్టంగా చెప్పొచ్చు. అయితే సిఐ చెప్తున్న వివరాల ప్రకారం అక్కడ ఎవరి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం లేదు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ వివాదాలకు, ఇరు పార్టీల మధ్య వివాదాలకు దారితీస్తుందని చెప్పేసి ఎవరు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా శాంతియుతంగా అంబేద్కర్ కు పూలదండలు వేసి హ్యాపీగా అందరు వెళ్ళిపోవాలని చెప్పేసి సిఐ సూచించడం అనేది కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం ఇది కాంగ్రెస్ వాళ్ళ కుట్రనే అని చెప్పేసి ఆరోపిస్తూ ఇది పోలీసుల నిర్బంధం అని చెప్పేసి ముదాం సాయిలు అనే మాజీ ఎంపీపీ ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం అనేది అక్కడ పోలీసులకు సిఐకి మధ్య, ఏదైతే పోలీసులు సిఐ అండ్ ఈ దళిత నాయకుల మధ్య వివాదానికి తెరలేపింది. అది కాస్త వీళ్ళందరినీ అక్కడ నుంచి తరలించే ప్రయత్నంలో వాళ్ళని లాక్కెళ్లి ఈ ఇతర పోలీస్ స్టేషన్ కు తరలించడం అనేది అక్కడ జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అక్కడ సిఐని రెచ్చగొట్టడము, పోలీసులకు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య జరిగిన వివాదమే ప్రధాన కారణం అని చెప్పేసి మనకు తెలుస్తోంది. అయితే దీన్ని అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలరంగిచ్చారని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కుట్ర చేసి ఈ బోర్డులను, ఫ్లెక్సీలను అక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన చర్యలు చేస్తున్నారని చెప్పేసి అక్కడ ధర్నాకు తిరగడం, ఆందోళన చేయడం, రస్తారోకో చేయడం, దాదాపు 5 గంటల పాటు ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయడం అనేది అక్కడ పెద్ద ఎత్తున ఒక సంఘటన అది సీరియస్ గా జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ ఏదైతే జాజుల సురేందర్ మాజీ ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని అసలు వాస్తవాలు ఏం జరిగాయని వీడి స్థానికుల నుంచి తెలుసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ముదాం సాయిల్ ని ఈడ్చుకెళ్లడము పోలీసుల అది నీచమైన చర్య అని చెప్పేసి ఆయన అభివర్ణిస్తూ అక్కడే ధర్నాకు దిగడం, ఆయన్నే ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనడం అనేది కొద్దిగా సీరియస్ ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పొచ్చు వైశాలి. అదే మొత్తానికైతే దీని మీద అటు కేటీఆర్ ఎక్స్లో స్పందించడము, ఆయన ఏదైతే ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క కుట్రని ఆరోపించడము, మరోపక్క కవిత కూడా ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అంటూ
ఆమె కూడా ప్రశ్నించడం అనేది ఇక్కడ మొత్తానికైతే ఒక పార్టీల అంతర్గత యుద్ధం అనే క్రియేటివ్ నెట్ ని ఇక్కడ కావాలని సృష్టించారనేది మనకు సుస్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సాయిలు.